హాయ్ ఎవ్రీవన్, బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునేటట్టయితే కనుక ఇవాళ మటన్తో గీ వేసిన మటన్ అయితే కనుక ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ తీసుకొని అన్నిటినీ మిక్సీ వేసేసుకోవాలి. మెత్తని పేస్ట్ కింద అయితే చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మటన్ తీసుకొని అందులో కారం, పెరుగు, కొంచెం పెరుగు అయితే ఎక్కువే తీసుకోండి. అలాగే సాల్ట్ తీసేసుకొని మ్యాగ్నేట్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా నైట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా టైం లేనప్పుడు ఏం చేయలేము కాబట్టి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా కూడా ఇలా మ్యాగ్నేట్ చేసుకోవడానికి అయితే కనుక ట్రై చేయండి. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, అలాగే మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ అంతటిని వేసుకొని కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత మటన్ కూడా వేసేసుకోవడమే. ఇలాగే వండుకుంటే కనుక గ్రీన్ కలర్గా ఉండే మటన్ అయితే కనుక రెడీ అయిపోతుంది అనమాట. ఆల్రెడీ మనం కారం వేసాం కాబట్టి ఇప్పుడు కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. ఇలా కొంచెం సేపు అయ్యాక ఇంకా వాటర్ వేసుకోండి. ఈ ప్రాసెస్ని అంతా కావాలంటే కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు అనమాట. అయితే మటన్ బట్టి మనం వాటర్ క్వాంటిటీ తీసుకోండి. మటన్ కొంచెం ముదురుగా ఉంటే ఎక్కువ వాటర్, లేదంటే కనుక కొంచెం తక్కువ వాటర్ అయితే వేసేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ అంతా దగ్గరికి అయిపోవాలన్నమాట. ఈ వంట మా ఆయన చేస్తున్నాడు, పక్కన చూసారు ఏదో సిరీస్ చూసేసుకుంటా ఉంటున్నాడు అనమాట. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా, అలాగే మటన్ మసాలాను వేసుకుంటున్నాం. మనకి ఇంకా ఏమైనా స్పైసెస్ ఇంకా ఎక్కువ కావాలి అని అనుకుంటే కనుక మన ఇష్టం వచ్చినట్టయితే కనుక యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ మొత్తం దగ్గరికి అయింది కదా, ఆ వాటర్ ఉన్నది కూడా దగ్గరికి అయిపోయేంతవరకు అయితే ఉడికించుకుంటే అప్పుడు మన మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఒక 2 మినిట్స్కి ఇంకా దగ్గరికి అవుతుంది. ముక్క కూడా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో నెయ్యి వేసుకోండి. అంతే, మన మటన్ కర్రీ అనేది ఇంకా రెడీ అయిపోతుంది అనమాట. సాల్ట్ సరిపోతే సాల్ట్ కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకోవడం. అంతేనండి, గీ వేసిన మటన్ అయితే కనుక రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే మన గీ వేసిన మటన్ అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.